చేసుకుందని చెప్పొచ్చు. తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఈ 2 ఎలక్షన్లు బీహార్ ఒకటి, ఇక్కడ జూబ్లీ హిల్స్ అనేది చూసుకుంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజలు ఎక్కడా దాన్ని ఒడిసి పట్టుకోలేకపోతున్నారు. అలాగే బీజేపీ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ అన్నది కిషన్ రెడ్డి ఎత్తి పెట్టుకుని అతను బలవంతంగా క్యాండిడేట్ తెచ్చుకున్నాడు కాబట్టి తప్ప అసలు కాంగ్రెస్ బీజేపీ పార్టీకి అక్కడ నేను మొదటి నుంచి నా విశ్లేషణ అన్నింటిలో చెప్తున్నాను. అతను ప్రయాణం నోటాతో పోటీ, తర్వాత డిపాజిట్లకి అర్రులు చాచడం తప్ప ఇంకో మార్గమే లేదు అతని దగ్గర. సో చెప్పినట్టుగానే బీజేపీ పార్టీకి ఇక్కడ జూబ్లీ సెలక్షన్ లో డిపాజిట్లు రాలే అండ్ వాళ్ళ ప్రెజెన్స్ గత 78 సంవత్సరాలు అసలు లేనే లేదు ఫిజికల్ ప్రెజెన్స్. తర్వాత దీపక్ రెడ్డి అనే క్యాండిడేట్ చాలా వీక్ క్యాండిడేట్, అతన్ని కిషన్ రెడ్డి గారి ఆబ్లిగేషన్ తో బీజేపీ భరించవలసి వచ్చింది. వాళ్ళు ఎంత గ్రాస్ రూట్ లెవెల్లో కష్టపడి పనిచేసినా సరే, ఈవెన్ రామచంద్ర గారు అందరూ కూడా కష్టపడినా సరే ఫలితం మాత్రం ఆశించడానికి లేనేలేదు. అదే విధంగా బీహార్ ఎలక్షన్ చూసుకుంటే సార్, ఈసారి నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి మనకి సంక్రాంతి అలాగే దీపావళి నెక్స్ట్ పెద్ద పండుగకి ఎలాగో సెలవులు ఇస్తారు చూడండి, ఆగస్టు 15కి అలాగా ఎలక్షన్ కమిషన్ కూడా సెలవులు ఇచ్చేస్తే బెటర్. ఎందుకంటే 20 సంవత్సరాల నవీన్ పట్నాయక్ యొక్క నవీన్ ఎవరండి నితీష్ కుమార్ ఒక 20 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీ అన్నది ఎక్కడ ప్రజల్లో లేదా అన్నది చూసుకుంటే 2 ఎలక్షన్ చెప్పొచ్చు. 2019లో పసుపు కుంకుమ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి 23 స్థానాలకు పరిమితం చేసిన భారతం అని బీహార్ లో వచ్చేసరికల్లా 10,000 రూపాయలకి 202 సీట్లు ఇస్తారా అన్నది ఒక ప్రశ్న. రెండోది, ఈ ఎలక్షన్ కమిషన్ మీద అయితే పూర్తిగా నమ్మకం సన్నగిలుతుంది రోజు రోజుకి. ఈ తీవ్రత ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే కాంగ్రెస్ ఒక సెట్ బ్యాక్ ఉంది. ఇప్పుడు తమిళనాడు తరహాలో స్టాలిన్ గారు చూడండి 20 సీట్లు ఇస్తామని చెప్పి లాస్ట్ కి కాంగ్రెస్ వాళ్ళు నోరు మూసుకు కూర్చోమన్నాడు. నోరు మూసుకుని కూర్చున్నందుకు స్టాలిన్ గారు వచ్చి ఐఎన్డీఏ కూటమిలో స్టాలిన్ గారు డిఎంకే సపోర్ట్ చేస్తోంది. కాదు గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాదు కదా, వైఎస్ఆర్సీపీ కూడా అదే పరిస్థితి వచ్చింది కదా. కానివ్వండి సార్, కానీ ఇలా కాదు, ఫ్రీ బీస్ ఇవ్వలేదు కదా. ఎలక్షన్ ముందు పసుపు కుంకుమ ఇచ్చినట్టు అక్కడ నిన్న 10,000 ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ కనుసన్నలోనే 10,000 ఈ విజయానికి ప్రధాన భూమికి పోషించిందా? 10,000. ఎందుకంటే అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన రాష్ట్రాలతో కంపేర్ చేస్తే దగ్గర 58,000 ఉంటుంది. వాళ్ళ డైలీ ఎర్నింగ్స్ కూడా 200 రూపాయల లోపునే ఉంటుంది ఎవరిదైనా సరే. అలా దగ్గర 10,000 రూపాయలు వాళ్ళకి చాలా ఎక్కువ వైటల్ రోల్ ప్లే చేసింది. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకు ఈయనకి ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్ కి లేదు అనుకున్న దగ్గర ఈ లాస్ట్ మూమెంట్ టర్న్ అవుట్. మూడోది ఏంటంటే, ఈ కాంగ్రెస్ అనవసరంగా 50 పైచిలకు స్థానాలు తీసుకుని పోటీ తత్వాన్ని ప్రదర్శించింది. ఇది ఎంతైనా సరే ఆ తేజస్వి యాదవ్ గారి షేడ్ తోనే యూత్ ఐకానిక్ పర్సనాలిటీతో ముందుకెళ్లవలసిన తరుణమే తప్ప కాంగ్రెస్ ఎప్పుడైతే లేని దగ్గర ఎప్పుడైతే అరువులు చేస్తూ ఉంటుందో, ఎందుకంటే వాళ్ళ ప్రెజెన్స్ ఉంది లాస్ట్ కపుల్ ఆఫ్ డెకేడ్స్ నుంచి వాళ్ళ అబ్సెన్స్ అనేది క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది. సో ఇది తీవ్ర పరిణామాలు సంతరించుకుని బీహార్ ఎలక్షన్ లాస్ కి పెద్ద బాటలు వేసింది. ఓవరాల్ గా తేజస్వి యాదవ్ యొక్క నాయకత్వాన్ని యాక్సెప్టెన్స్ ఈసారి, తర్వాత దేశ రాజకీయాల ముఖచిత్రం మార్చే బీజేపీ అన్న దగ్గర ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బీజేపీ పార్టీని ఇంకా మాకు అదే కావాలనుకుని కోరుకుంటున్నారు నవీన్ పట్నాయక్ గారితో కలిపి అన్నది నిజంగా ఆశ్చర్యం గురి చేసిన ఈ తరుణంలో దానికి ఏ ఎలక్షన్ అని చూసుకోండి 2014 తర్వాత గురించి. 2014 ఎలక్షన్ అయితే 10 సంవత్సరాలు యాంటీ ఇన్కంబెన్సీ అని చెప్పి నరేంద్ర మోడీ గారిని ప్రతిష్ఠించుకున్న భారతదేశంలో, ఆ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ డిమోనిటైజేషన్ అనండి, లేదంటే మీరు రైతులు పడ్డ తీవ్ర వెతలనండి, లేకపోతే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఆ జీపులతో తొక్కి చంపేసిన తర్వాత కూడా ఎలక్షన్. అండ్ ఇది ముఖ్యంగా మీరు ఇంకోటి చూసుకుంటే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, ఎలక్షన్స్ ముందు యాజ్ యూజువల్ బాంబు దాడి కూడా ఒక యాడెడ్ ఫ్లేవర్ యాడ్ అయింది. సెకండ్ స్ట్రీట్ ఎలక్షన్ కి అయితే మాత్రం బ్రహ్మాండంగా తెచ్చింది. రైట్ అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.